హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఇవాళ వీట్ మోమోస్ అండ్ స్పైసీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇందుట్లో అర స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి, ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కొద్దిగా మెత్తగా కలుపుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసుకోవద్దు, కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఆయిల్ రాసి చపాతీ ముద్దను మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. జింజర్ 1 ఇంచ్ తొరిగి వేసుకోండి. 1 కప్పు క్యాబేజీ చాలా సన్నగా తురుక్కొని వేసుకోండి. అరకప్పు క్యారెట్ తురుముకొని వేసుకోండి. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే వీటిని ఫ్రై చేయండి. తర్వాత అర స్పూన్ ఉప్పు యాడ్ చేయండి. అర స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. 1 స్పూను సోయా సాస్ యాడ్ చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా పన్నీర్ని తురుము వేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈలోపు మనం మోమోస్లోకి స్పైసీ చట్నీ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ మరగనివ్వండి. తర్వాత 2 టమోటాలను ఇలా స్లిట్స్గా చేసుకొని వేసుకోండి. 8 నుంచి 10 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం యాడ్ చేసుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత మనం ఇప్పుడు మోమోస్ స్టఫింగ్ చేసుకుందాం. పిండిని ఒక 2 నిమిషాలు ఒత్తుకొని దీన్ని చిన్న బాల్స్గా సపరేట్ చేసుకోండి. తర్వాత బాల్స్ని తీసుకొని చిన్న చపాతీల్లాగా పల్చగా సాదుకోండి. ఇలా పల్చగా సాదుకుంటే మోమోస్ చక్కగా బాగుంటాయి. ఆ సాదుకున్న చపాతీలో సెంటర్కి క్యాబేజీ స్టఫింగ్ని ప్లేస్ చేయండి. అండ్ చుట్టూరు వాటర్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయండి. అండ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు కార్నర్ అటు కార్నర్ జాయిన్ చేయండి. స్టఫింగ్ బయటికి రాకుండా అన్ని వైపులు క్లోజ్ అయ్యాయా లేదా అని చెప్పి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్టీమర్ ప్లేట్ తీసుకోండి. గీ అప్లై చేసి స్టీమర్ ప్లేట్లో ప్రిపేర్ చేసిన మోమోస్ అన్నిటిని ప్లేస్ చేసుకోండి. తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఈ స్టీమర్ ప్లేట్ని జాగ్రత్తగా ప్లేస్ చేయండి. 10 నుంచి 12 నిమిషాల వరకు స్టీమ్ చేయండి. నెక్స్ట్ చట్నీ కోసం టమోటాలను పీల్ చేసుకోండి. స్కిన్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఈ 2 టమోటాలను వేసుకోండి. దీంతో పాటుగా వెల్లుల్లి, అల్లం అండ్ ఎండుమిరపకాయలని వేసుకొని ఒక చెక్క నిమ్మకాయని పిండుకోండి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ చక్కెర యాడ్ చేసుకోండి. వీటిల్ని స్మూత్ పేస్ట్ వేసుకోండి. అంతేనండి, స్పైసీ చట్నీ రెడీ. నెక్స్ట్ స్టీమ్ చేసుకున్న మోమోస్ 10 నిమిషాల తర్వాత 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇప్పుడు మోమోస్ని బయటకు తీసుకుందాం. చూడండి, మోమోస్ రెడీ. ఇప్పుడు ఇక స్పైసీ చట్నీ తోటి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.